హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియో వచ్చేసి బోష్ వాషింగ్ మిషన్ ఫుల్ రివ్యూ అండ్ డెమో ఇన్స్టాలేషన్ కూడా ఉంటుంది. వీడియో లాస్ట్ లో అన్నది నేను ఫుల్ క్లారిటీగా అన్నది అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్ అన్నది ఎలా యూజ్ చేయాలి అండ్ మోడ్స్ మనం ఏమేమి పెట్టుకోవాలి అండ్ వాటి టైమింగ్స్ అన్నది ఎంత తీసుకుంటది అన్ని నేను ఫుల్ అన్నది అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఇది వచ్చేసి ఫ్రంట్ లోడ్ 7 kgs వాషింగ్ మిషన్. 7 kgs వాషింగ్ మిషన్ కాబట్టి ఇంటూ 2 వేసుకుని మనం క్లాత్స్ అయితే వేసుకోవాలి. 14 ఐటమ్స్ వేసుకోవాలి. 2 పేర్స్ తగ్గించి వేసుకుంటే మనకు బెటర్. ఒక 12 to 14 పేర్స్ అయితే వేసుకోవచ్చు. ఫ్రంట్ లోడ్ కాబట్టి ఇది వాషింగ్ మిషన్ బాగా అయితే వాష్ చేస్తుంది అన్నమాట. ఇలా కొంచెం తక్కువ వేసుకుంటే బట్టలు. ఇది వచ్చేసి డిటర్జెంట్ అన్నది అయితే దీంట్లో అయితే వేసుకోవాలి. మిడిల్ లో కంఫర్ట్ అయితే వేసుకోవాలి. అటు సైడ్ మాత్రం ఏమి వేయకూడదు. అటు సైడ్ నుంచి వాటర్ అయితే తీసుకుంటది. ఇక్కడ స్టార్ట్ చేస్తే అక్కడ చివరి బట్టలు మనకి మిక్స్డ్ లోడ్ లో 45 minutes అయితే రన్ అయితే అవుతుంది వాషింగ్ మిషన్. బట్టలు అన్నది క్లీన్ గా వాష్ చేసేసి పిండేస్తుంది కూడా. మనం జస్ట్ ఇలాగా దులుపుకొని ఎండలో వేసుకుంటే సరిపోతుంది. నేను ఫుల్ అన్నది అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. మోడ్స్ ఇన్స్టాలేషన్ డెమో వాళ్ళది ఆ వీడియో అన్నది అయితే పెడతానన్నమాట. అది మీకు క్లారిటీగా అన్నది అయితే వాళ్ళు ఎక్స్ప్లెయిన్ అయితే చేశారు. వన్స్ ఒకసారి అయితే విందురు గానీ అది లాస్ట్ లో అన్నది అయితే పెట్టాను ఆ క్లిప్. ఇది వచ్చేసి 5 star రేటింగ్ వాషింగ్ మిషన్ 7 kgs. నేను ఫ్లిప్కార్ట్ లో అండ్ అమెజాన్ లో కూడా అవైలబుల్ గా అయితే ఉంది ప్రొడక్ట్. అంటే చాలా బెటర్ వాషింగ్ మిషన్ బోచ్ అన్నది. ఇది టాప్ కంపెనీ అన్నమాట వాషింగ్ మిషన్ లోని. బట్టలు వాష్ చేసినప్పుడు కూడా సౌండ్ అన్నది చాలా అంటే చాలా తక్కువైతే వస్తుంది. వన్స్ బట్టలు 45 minutes లో అయిపోయిన తర్వాత మనకి అయిపోయిందని చెప్పి ఒక విజిల్ లాంటిది అయితే వస్తుంది. చాలా అంటే చాలా బెటర్ అనిపించింది నాకైతే. క్లాత్స్ కూడా చాలా నీట్ గా అయితే వాష్ చేస్తుంది. ఎటువంటిది చిరగడం కానీ ఏమి అయితే లేదు. చాలా అంటే చాలా నీట్ గా అయితే వాష్ చేస్తుంది. 30 days నుంచి అయితే యూజ్ చేస్తున్న వాషింగ్ మిషన్ నాకైతే చాలా అంటే చాలా బెటర్ అయితే అనిపించింది. ఏమన్నా డౌట్స్ ఏమన్నా ఉంటే నాకైతే కామెంట్ అయితే చేయండి. ఇంకెందుకు లేట్ ఇంక వీడియో అయితే చూడండి. ఇన్స్టాలేషన్ డెమో ఇదంతా అని. సో వీడియో అయితే ప్లే చేస్తున్నా. డిస్ప్లే ఆన్ అవుతుంది. దీంట్లో ఆన్ చేస్తే పక్కకి తిప్పితే ఎందుకంటే ఏదో ఒక మోడ్ పెట్టుకుంటారు కాబట్టి ఇది ఆన్ చేస్తేనే ఆన్ అవుతుందండి. ఇలా ఉంచుకున్న తర్వాత తీసేసుకొని కంఫర్ట్ లిక్విడ్ ఇది ఎంటీ వదిలేయాలండి. వాటర్ ఫ్లో అవుతా ఉంది. బాగా గుర్తుపెట్టుకోండి, ఇది ఎంటీ వదిలేయాలి. ఓకే అండి. లిక్విడ్ కంఫర్ట్ ఫ్లో చేసిన తర్వాత ఈ డోర్ తీసుకోవాలి. తీసేస్తా ఓపెన్ చేస్తే టాప్ వస్తుంది. ఇది 7 kilos కదా, కిలోకి 2 జతలు అంటే 2 బట్టలు చొప్పున. అలా 14 pairs. 14 అంటే ఒక 2 బట్టలు తక్కువ వేసుకోండి, ఇబ్బంది లేకుండా ఉండిద్ది. క్లోజ్ చేసిన తర్వాత లాక్ పడిపోయింది. ఆన్ చేసుకోండి. ఫస్ట్ కాటన్స్, ఓన్లీ కాటన్ బట్టలు వేసుకోవడానికి. టైం వచ్చేసి 1 hour పడుతుంది. స్టార్ట్ అది సింబల్ చూపిస్తుందా, స్టార్ట్ పుష్ అదే. మళ్ళీ 1 hour టైం తీసుకుంటుంది. ఆల్రెడీ టైమింగ్ కూడా మొత్తం సెట్ చేసి పెట్టుంటుంది మీకు, ఇంకా దాన్నే కదిలిపోకండి. ఇవన్నీ వాడిన వాళ్ళు ఏంటంటే మీకు ఎక్కువ రోజులు రాదు. కాటన్ 60 level అంటే మీరు హెవీ మురుగుందని ఒక కాటన్లో ఎక్కువ మురిగి పట్టిపోయిన బట్టలు అన్నప్పుడు దీంట్లో పెట్టుకుంటే నిదానంగా తిరిగి వాష్ చేస్తుంది. 2 hours 49 minutes పడుతుంది. ఓకేనా. హెవీ మురుగున్నప్పుడు హీట్ వాటర్ 60 level హీట్ వాటర్ లాక్కుంటుంది. నెక్స్ట్ సింథటిక్ అండి. సింథటిక్ అంటే సిల్క్స్లో హెవీ ఉంటుంది కదా బట్టలు, అవి వేసుకోవడానికి ఉపయోగపడుతుంది. టైమింగ్ 47 minutes పడుతుంది. మ్యాక్సిమం మిక్స్డ్ లోడ్లో వాడుకోండి మీరు. మిక్స్డ్ లోడ్ అండి. మిక్స్డ్ లోడ్లో అన్ని రకాల బట్టలు వేసుకోవచ్చు. ఈ మోడ్స్ అని ఎందుకు ఇస్తాయంటే హెవీ ఉన్నప్పుడు ఆ మోడ్స్లో వేసుకొని వాడుకోవాలి. మామూలుగా అయితే మిక్స్డ్లో అయితే అన్ని బట్టలు వేసుకోవచ్చు అండి. దాంట్లోనే వాడుకోండి, ఎక్కువ రోజులు కూడా వస్తుంది మీకు. తర్వాత ఇది డెలికేట్ అండ్ సిల్క్స్ అండి. పల్చాటి బట్టలు, చెంకి బట్టలు ఉంటాయి కదా, అవి వేసుకున్నప్పుడు ఏంటంటే 38 minutes పడుతుంది. డ్రమ్ స్లోగా రన్ అవుతా నీట్గా వాష్ చేసింది, బట్టలు ఏం కాకుండా. తర్వాత ఊల్ అండి. స్వెటర్స్ కానీ మన రగ్గులు కానీ హుడ్డీస్ కానీ వాటికి అది సింబల్ అండి. 38 minutes పడుతుంది, వాడుకోవాలి. ఇది మటుకు జాగ్రత్త వాడు డ్రమ్ క్లీనర్ అండి. ఇది మీరు అమెజాన్లో కానీ ఫ్లిప్కార్ట్ కానీ డ్రమ్ క్లీనర్ పౌడర్ అని అమ్ముతారు. అది తెచ్చుకొని దీంట్లో క్లోజ్ చేసుకుంటే 1 hour టైం పడుతుంది. 1 hour 10 minutes. దాని లోపల క్లాత్స్ అది ఇంకేం ఉండకూడదండి, ఎంటీ ఉండాలండి. ఎంటీ ఉన్నప్పుడు చేస్తుందండి.
అది చేసుకుంటే మిషన్ మీకు బాగా వర్క్ అవుతుంది, లేకపోతే త్వరగా చెడిపోతుంది. ఎన్ని డేస్ 1 మంత్కి ఒకసారి అండి, మంత్కి ఒకసారి 1 మంత్కి ఒకసారి కన్ఫామ్గా చేసుకోండి. అప్పుడే మీకు అసలు మీరేం చేయబడిలే, గుట్ట పెట్టి తోట అదేం ఉండద్దు. అది పెట్టేసి టైమింగ్ పెట్టేసి స్టార్ట్ కొట్టారంటే మొత్తం అదే తీసుకొని వాటర్ కూడా అదే వదిలేస్తే క్లీన్ అయిపోద్ది మొత్తం. లిక్విడ్ కింద ఉంటుందని పౌడర్ కింద పౌడర్ అండి, పౌడర్ వేసుకుంటే వాటర్ కూడా అదే లాక్కుంటుంది కాబట్టి అదే తీసుకుంటుంది ఫ్లోలో. ఓకే. తర్వాత ఇది వచ్చేసి స్విమ్ అండ్ డ్రై అండి, తడిగా ఉన్న బట్టలు, తడిగా ఉంటాయి కదా బట్టలు, అది డ్రై చేస్తుంది. తర్వాత వచ్చేసి ఇది స్పోర్ట్స్ వేర్ అండి, ఓన్లీ పిల్లలు ఎవరైనా స్పోర్ట్స్ వేర్ ఏంటి అది వేసుకోవడానికి. ఇది డార్క్ జీన్స్ అండి, ఓన్లీ జీన్సే వేసుకోవాలి దీంట్లో, ఓకేనా. ఇక్కడ డార్క్ జీన్స్, స్పోర్ట్స్ డార్క్ జీన్స్ స్పోర్ట్స్ ఇది, ఓకేనా. తర్వాత షర్ట్స్ అండి, ఓన్లీ షర్ట్స్కి అంటే హెవీగా ఉన్నప్పుడు ఏంటంటే షర్ట్స్ జీన్స్ అట్లా అన్నీ ఇచ్చేస్తుంది. తర్వాత ఫ్రెషన్ అప్ అండి, స్మెల్ వస్తున్నాయి బట్టలు వేసుకుంటే క్లీన్ చేసి మంచి ఫ్రెష్గా ఇస్తుంది. ఇది వచ్చేసి యాంటీ క్లీనర్ అండి, ఇప్పుడు బాగాలేని వాళ్ళు ఉంటారు కదా, ఓకే అదేంటి బ్యాక్టీరియాస్ ఎక్కువ ఉంటాయి కదా, దాంట్లో పెట్టుకొని స్టార్ట్ చేసుకుంటే 2 hours 39 minutes పడుతుంది, మీకు నీట్గా ఫ్రెష్ చేస్తుంది. ఇది క్విక్ వాష్ అండి, క్విక్ వాష్ అంటే మీరు అర్జెంట్ ఊరు వెళ్ళిపోవాలి, మాకు టైం లేదన్నప్పుడు 2 జతలు లేదా 3 జతలు వేసుకోవాలి, ఎక్కువ వేయకూడదు. ఫాస్ట్ ఇది డ్రమ్ త్వరగా మీకు వాష్ చేసి 2 జతలు లేదా 3 జతలు వేసుకోవాలి. 2 జతలు అయితే 15 minutes, 3 జతలు అయితే 30 minutes పడుతుంది, అంతవరకే అండి. తర్వాత మళ్ళీ ఇది ఆఫ్ అండి, అలా ఇంకా ఏమైనా టెంపరేచర్ టెంపరేచర్ స్విమ్ అవన్నీ మనం వేసుకునే బట్టలు బట్టి అడ్జస్ట్మెంట్ చేసుకుంటా ఉండాలి. మనం అడ్జస్ట్మెంట్ చేసుకోవాలండి, కానీ ఏం అవసరం లేదు అంటున్నాను నేను. ఏం లేకుండా డైరెక్ట్ ఆల్రెడీ టైమింగ్ అంతా కంపెనీ వాడు ఇచ్చిన టైమింగ్లో వాడుకుంటేనే మనకి ఎక్కువ రోజులు వస్తుందండి. వీడియో మీరు చూసారు కదా, మీకు ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే నాకైతే కామెంట్ అయితే చెయ్యండి, నేను కన్ఫామ్గా అన్నది అయితే రిప్లై అయితే ఇస్తాను. ఈ ఇన్ఫర్మేషన్ కానీ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఆల్, సీ యూ నెక్స్ట్ వీడియో, బాయ్.